మొత్తం భారతదేశం అంతా S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ కింద రాబోతుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా అక్కడ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఆ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ ఇబ్బంది చూడండి. వాళ్ళ యొక్క థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, తర్వాత ఇజ్రాయెల్ యొక్క ద గ్రేట్ యారో 1, యారో 2, డేవిడ్ స్లింగు, అదేవిధంగా ద గ్రేట్ ఐరన్ డోములు ఫెయిల్ అయిపోయినాయి. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ చూస్తే ఇరాన్ మిస్సైళ్ళు, డ్రోన్ల వర్షం కురిపిస్తుందనమాట. వాటిని అడ్డుకోలేని పరిస్థితుల్లో అక్కడ అమెరికా, ఇజ్రాయెల్ విలవిలలాడిపోతున్నాయి. ఎందుకంటే అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఫెయిల్ అవ్వడం. కానీ ప్రపంచంలో ద గ్రేట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా మిగిలిపోయేది S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఎందుకు సక్సెస్ అంటే అమెరికా ప్యాట్రాయిట్ థర్డ్ కంటే ఇది నిరూపించుకుంది గ్రేట్ అని. ఎందుకంటే ఇక్కడ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తనకు తాను కాపాడుకుంటుంది మాస్కోని. అదేవిధంగా మే 7 నుంచి మే 10 వరకే 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్లో మనం ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో ఉపయోగించి కొన్ని వందలు వేల పాకిస్తాన్ యొక్క డ్రోన్ని మనం ఆపేశాం. ఇప్పుడు ఇరాన్ డ్రోన్ని అమెరికా ఆపలేకపోతుంది. ఇరాన్ డ్రోన్ని ఐరన్ డోము ఏది ఇజ్రాయెల్ ఆపలేకపోతుంది. కానీ ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 ఉపయోగించి మనం ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చే వేల స్వామ్ డ్రోన్లు ఆపేసాం. తర్వాత F-16 పడగొట్టేసాం. JF-17, JF-10 ఫైటర్స్ లాంటివి కూడా కూల్చేసాం. కాబట్టి ఇప్పుడు మోడీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ కీలక నిర్ణయం ఏంటంటే మరో 5, ఇప్పుడు ఆల్రెడీ మనం 5 S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో రష్యా నుంచి కొనడం జరిగింది. 2018లోనే ఒక ఒప్పందం $5.6 బిలియన్ విలువ అనమాట. అందులో 4 ఇండియా రావడం జరిగింది. ఇంకో కొన్ని నెలల్లో రాబోతుంది. ఈ నేపథ్యంలో దీన్ని అక్కడే పెట్టి ఇంకొక 5 S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో భారతదేశం ఇంకొక 2.38 లక్షల కోట్లతో మళ్ళా ఇంకొక 5 తెచ్చుకుంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు మొత్తం భారతదేశానికి 10 ట్రయంఫ్ S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు రాబోతున్నాయి. అంటే మొత్తం భారతదేశం అంతా ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ల పరిధిలోకి గొడుగు కింద శ్రీరామ రక్షగా ఉండిపోతుంది. ఇది మోడీ తీసుకున్న అతిపెద్ద కీలక నిర్ణయంగా చెప్పొచ్చండి. మరి S-400 ఏంటంటే ఎలా పనిచేస్తుంది, తర్వాత దీన్ని ఈ భారతదేశంలో ఎక్కడెక్కడ మోహరించబోతున్నారు, ఎందుకు ఇంత కీలక నిర్ణయం నరేంద్ర మోడీ గారు తీసుకున్నారనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో ఏంటంటే ఎలా పనిచేస్తుంది అంటే, ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే ఒక్క చోట మోహరిస్తే ఇదేంటంటే 400 కిలోమీటర్ల పరిధిలో ఎవరు వచ్చినా టార్గెట్ని అక్వైర్ చేస్తుందన్నమాట. అంటే ఏంటి, 400 కిలోమీటర్ల శత్రువుకి ఇక్కడెక్కడ మోహరిస్తే 400 కిలోమీటర్ల అవతల ఏది కదిలినా ఇది రక్షించగలుగుతుంది. ఎవరి నుంచి అంటే ఒక బాలిస్టిక్ మిసైల్సు, క్రూయిజ్ మిసైల్సు, డ్రోన్లు, అదేవిధంగా ICBMలు, తర్వాత ఫైటర్ జెట్లు, ఇవి వచ్చినా ఇది ఆపగలుగుతుంది. అంటే ముఖ్యంగా డ్రోన్ని, బాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్, ఫైటర్ జెట్లు ఇప్పుడు ఆధునిక యుద్ధ తంత్రంలో వీటన్నిటినీ గుర్తించగలుగుతుంది. ఒకేసారి 100 టార్గెట్లని అది గుర్తించగలుగుతుంది. 100 టార్గెట్లు, శత్రు విమానాలు, వీటన్నిటిని ఈ 100 టార్గెట్లు ఒకేసారి 36ని ఒకే సమయంలో సెకండ్లో ఎక్కువ మిసైల్స్ వెళ్ళి వాటిని పడగొట్టేస్తాయి అనమాట. ఇది అన్నిటిని గుర్తించడానికి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అంటే ఒక 14-18 చక్రాలు ఉన్న ఒక పెద్ద ఇలాంటి ట్రాలీ మీద తీసుకొచ్చి ఒక చోట మోహరించడానికి, దీన్ని సిద్ధం చేయడానికి 2 గంటల సమయం సరిపోతుందన్నమాట. చూడండి ఎంత ఏ ఏరియాలోనే. ఇది ఒక్కసారి అవగానే ఫస్ట్ ఏంటంటే 2 రాడార్ ఉంటుంది. ఈ రాడార్ ఏంటంటే శత్రువు యొక్క అన్ని కదలికలను పసిగట్టేస్తాయి. అయిన తర్వాత దీన్ని టార్గెట్ని అక్వైర్ చేస్తుంది. ఈ యొక్క సిస్టము ఈ టార్గెట్ని అక్వైర్ చేసిన తర్వాత ఈ యొక్క మిసైల్ కమాండ్ కంట్రోల్ అంటారు. ఇది టార్గెట్ని కమాండ్ ఏంటంటే దీనికి మెసేజ్ ఇస్తుంది. ఈ మూడోది ఏంటంటే యాంటీ మిసైల్ ఇంటర్సెప్టర్ మిసైల్ వెళ్ళి ఆ టార్గెట్లు కొట్టేస్తుంది అనమాట. ఈ విమానాలని, ఈ యొక్క క్రూయిజ్ మిసైల్స్ని, ఈ యొక్క డ్రోన్ని, దేన్ని అనేది కొట్టేస్తుంది. ఇది చెప్పడానికి మనకి ఏంటంటే ఇక్కడ మిసైల్స్ ఉంటాయండి. ఇదిగో 9M9GE, ఇది 120 కిలోమీటర్ల పరిధిలోనే శత్రు విమానాన్ని పడగొట్టేస్తుంది. తర్వాత 200 కిలోమీటర్ల పరిధిలోనే 4B NGE-2 అనేది 200 కిలోమీటర్ల అవతలే
శత్రు విమానాన్ని పడగొడుతుంది, దగ్గరికి కూడా రానివ్వదండి. ఇది 400 కిలోమీటర్ల అవతలే శత్రు విమానాలను పసిగట్టేస్తే ఒకేసారి 100 టార్గెట్లని ఢీకొంటుంది, తర్వాత 36 ఒకేసారి కూల్చేస్తారనమాట. అంటే శత్రువు 100 ఒకేసారి వచ్చినా ఇది ఆపగలిగిద్ది అనమాట, అంతటి శక్తివంతమైంది. తర్వాత ఇదేంటంటే 400 కిలోమీటర్ల పరిధి, 30 కిలోమీటర్ల ఎత్తు వరకు ఇది పనిచేస్తుంది. ఇంతటి ఎయిర్ డిఫెన్స్ సిస్టము అమెరికా ప్యాట్రోయిట్లే ఇంత శక్తివంతం కావు. చైనా యొక్క HQ-9 కూడా దీని అంత శక్తివంతం కాదు. అందుకే ఇలాంటి మిసైల్స్ని భారతదేశం 10టిని దేశమంతా మోహరిస్తుంది. ఇక్కడ కీలక విచిత్రం ఏంటంటే దేశమంతా ఎక్కడెక్కడ మోహరిస్తుంది అనేది చాలా ప్రధానం అనమాట. దేశంలో ఇది 10 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఎక్కడ మొత్తం భారతదేశం అంతా మనకు తెలుసు 3287,263 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా, అంటే 3.287 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటుంది భారతదేశం అంతా. ప్రపంచంలోనే గుర్తుపెట్టుకోవాలి 7వ అతిపెద్ద దేశం అనమాట భూభాగం రీత్యా. మనకు తెలుసు జనాభాలో ఫస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంతటి పెద్ద దేశ రక్షణ అంటే అది సామాన్యం కాదండి. ముఖ్యంగా 10 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో S-400 ఎక్కడెక్కడ మోహరిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే మనం 5 తెచ్చుకున్నాం, 5 కొనడం జరిగింది, 4 వచ్చేసినాయి ఇండియాకి. ఇప్పుడు 10 ఎక్కడెక్కడ మోహరిస్తున్నారంటే మొట్టమొదటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఢిల్లీ, భారత రాజధానికి ఆల్రెడీ మోహరించడం జరిగింది. ఇండో పాక్ వార్ జరిగినప్పుడే ఇక్కడ ఢిల్లీ భారతదేశ రాజధాని రక్షణకి ఇక్కడ మోహరించడం జరిగింది. అది ఈవెన్ PL-15 మిసైల్ని కూడా మనం ఢీకొనడం ఆపడం జరిగింది దీంతోనే. దీంతో పాటు ఇదిగోండి పంజాబ్ దగ్గర ఈ చండీగఢ్ పంజాబ్ దగ్గర ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఒకటి మోహరించడం జరిగింది. ఇది ఒకటి. 2 ఇది మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్ పరిధి నుంచి మొత్తం పాకిస్తాన్ ఇక్కడ వరకు దాన్ని ఆపగలిగిద్ది అనమాట. 2 ఢిల్లీ దగ్గర. ఈ 2 అయిన తర్వాత 3వది కోల్కతా దగ్గర మోహరించడం జరిగింది. ఎందుకంటే కోల్కతా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది రిచెస్ట్ పెద్దదనమాట. ఎందుకంటే ఇది చైనా నుంచి రక్షణకి. తర్వాత ఈ 4వది తీసుకొచ్చి నార్త్ ఈస్ట్లో మోహరించడం జరిగింది. ఇది ఎంటైర్ నార్త్ ఈస్ట్ని కంటికి రెప్పలా కాపాడుతుందనమాట. ఈ 2 ఇక్కడ నార్త్ ఈస్ట్ ఒకటి కోల్కతా దగ్గర ఉన్నది మొత్తం యొక్క చైనా బోర్డర్ని రక్షించడానికి, చైనా నుంచి ఏ టార్గెట్ నచ్చినా కూల్చేస్తాయి. ఇప్పుడు 4 అయిందనమాట. ఇక 5వది తెచ్చి ఇదిగోండి. ఇప్పుడు 5వది చాలా కీలకం. ఏంటంటే ఇప్పుడు 5వది రాబోయేది కొన్ని రోజుల్లో మోహరించాలి, అంటే కొన్నది ఆల్రెడీ ఒకటి వస్తుంది 5. ఇదేంటంటే మనకి ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలంటేనండి ఇది 5వది చాలా కీలకం అనమాట. ఇది జామ్నగర్ మొత్తం ఈ గుజరాత్లో ఇదిగోండి పాకిస్తాన్ బోర్డర్కి రాన్ ఆఫ్ కచ్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది జామ్నగర్. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీది మనకు తెలుసు. అసీం మున్నీర్ పాకిస్తాన్ అసీం మున్నీర్ ఏం చెప్తున్నాడంటే ఆయన ఒక ఫోటో ఆపరేషన్ సింధూర్ తర్వాత రిలయన్స్ ఫోటో వేసి నెక్స్ట్ టార్గెట్ ఇదే అని ఒక హెచ్చరిక చేశాడు. మనకి చాలా డేంజర్. వెంటనే భారతదేశం అలర్ట్ అయింది. ఇప్పుడు మనం అక్కడ ఇరాన్ యుద్ధంలో ఆయిల్ రిఫైనరీలను ఎలా కొట్టేస్తున్నారో మనం చూస్తున్నాం రెండు పక్కల. ఇప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ, ఇక్కడ 1,00,000 మంది కార్మికులు, ఇండియన్ జీడిపికి చాలా కీలకం, భారత ఆయిల్ రక్షణకి ఎనర్జీ సెక్యూరిటీకి అంత కీలకం. దీన్ని పాకిస్తాన్ కొట్టగలిగితే మనకి చాలా ఎంత నష్టమో దాన్ని ఊహాతీతం అనమాట. సో బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఇప్పుడు దీని దగ్గర ఒక S-400 రక్షణకి ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఈ ఆయిల్ రక్షణకి ఇక్కడ ఒకటే ఉండదండి, కాండ్లా ఫోర్ట్ ఉంటుంది, తర్వాత ఇది జామ్నగర్ రిఫైనరీ ఉంటుంది, ద్వారకా ఉంటుంది, మన జ్యోతిర్లింగాలు ఉంటాయి, తర్వాత అహ్మదాబాదు, పోర్బందరు, ఇండియాలో 20% ఎక్స్పోర్ట్ చేసే రిచెస్ట్ స్టేటు అనేది చెప్పొచ్చి గుజరాత్ రక్షణకు అది ఉపయోగపడుతుంది అనమాట. 400 కిలోమీటర్ల పరిధిలో దీన్ని శ్రీరాముడు బాణంలాగా రక్షించేస్తారన్నమాట, అంత షీల్డ్. ఇది ప్రధానం అనమాట. ఇది 5వది అయిపోయింది. ఇక 6వ ఇంకా మిగిలిన 5 S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లన్నీ మనకి సౌత్ ఇండియాకు వస్తాయన్నమాట. ఇది కీలకం ఇంతవరకే. ఎందుకంటే ఈ 4,000 కిలోమీటర్ల బౌండరీ చైనాని రక్షించడానికి ఒకటి ఢిల్లీ దగ్గర ఉంటుంది, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ రక్షిస్తుంది, ఇంకోటి ఈ కోల్కతా పరిధిని ఇది ఈ ఏరియాని చూస్తున్న నార్త్ ఇండియాని ఇవి 5 అయిపోయాయి. 4 అయిపోయింది, ఇదోది 5వది. అంటే మొత్తం ఇండియా పాక్ బౌండరీ, చైనా బౌండరీని కూడా మనం రక్షించుకున్నాం 5 ఎయిర్ డిఫెన్స్ సిస్టములతో. ఇప్పుడు మిగిలిన 5 ఎందుకు తెస్తున్నారంటే ఇది చాలా కీలక నిర్ణయం. ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయం. ఇంకొక 5 మనం 2.34 లక్షల కోట్లతో ఇంకొక 5 తెచ్చుకుంటున్నాం. ఎక్కడంటే మనకి ముంబై ఆర్థిక రాజధాని, ఇండియాస్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అనమాట, ఆర్థిక రాజధాని.
దీని రక్షణకు ఉపయోగిస్తున్నాం ముంబై వెస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఇక్కడ ఉంటుంది. ముంబై రక్షణ అనేది దేశ రక్షణకి అత్యంత కీలకం, రాజధానిలాగా. ఇక్కడ ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం పెడుతున్నాం ముంబైకి. ఇది 6వది. 7వ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడ పెడుతున్నామంటే హైదరాబాద్ హైటెక్ సిటీ, వెరీ కీలకం. ఇక్కడ ఎన్నో డిఆర్డిఓ లాంటి ఎన్నో కీలక రక్షణ పరిశోధనాలయాలు మనకు ఉంటుంది అనమాట. కాబట్టి హైదరాబాద్ రక్షణ అత్యంత కీలకమని ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న షహీన్ లాంటి మిసైల్ డైరెక్ట్ హైదరాబాద్ని రీచ్ అవుట్ అయిపోతాయి, ఆ బాలిస్టిక్ మిసైల్. కాబట్టి దాని రక్షణకి ఈ 6, 7వది ఇక్కడ పెడుతున్నాం. ఇక 8వది ఎక్కడ పెడుతున్నామంటే మనం వైజాగ్ దగ్గర ఎందుకు పెడుతున్నామంటే అరిహంత్, అరిదమనం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఎన్నో షిప్లు ఉంటాయి. ఈస్టర్న్ నేవల్ కమాండ్ చాలా కీలకం మొత్తం హిందూ మహాసముద్ర రక్షణకి. అందుకే వైజాగ్ రక్షణకి మనం ఇక్కడ ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో పెడుతున్నాం. ఇది తీర ప్రాంతాన్ని అంతటిని, కోల్కతా తర్వాత ఈ తీర ప్రాంతాన్ని అంతటిని కూడా ఇది రక్షించగలిగింది. దాని తర్వాత ఇప్పుడు ఇది 6వది అయిపోయింది, 7వది అయిపోయింది, 8వది అయిపోయింది. తర్వాత ఇంకొక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడ పెడుతున్నాం? బెంగళూరు. ఎందుకు బెంగళూరు అంటే గుర్తుపెట్టుకోవాలి, బెంగళూరు అనేది ఇండియాస్ ఐటీ క్యాపిటల్. దాని రక్షణకి చాలా కీలకం, డేటా సెంటర్స్ అంతా. ఇప్పుడు మనం దేశాన్ని కొట్టాలంటే మన ఐటీని కొడతారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇజ్రాయిల్ ఈ ప్రాంతాల్లో ఉన్న ఐటీ డేటా సెంటర్లు అన్నిటినీ, దుబాయ్ ఉన్న సెంటర్స్ అన్నిటినీ ఇరాన్ కొడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అందుకనే ఇండియా ఈస్టర్న్ హైటెక్ సిటీ, సిలికాన్ వ్యాలీగా పేర్కొనే బెంగళూరు రక్షణకు ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇక్కడ ఇస్రో కూడా ఉంటుంది, హాల్ ఉంటుంది ఈ హైదరాబాద్ లాగా. కాబట్టి దీని రక్షణకు ఉపయోగిస్తున్న ఇంకొక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ ప్రాంతాన్ని అంతటిని కంటికి రెప్పలా కాపాడుతుంది. తర్వాత ఏంటంటే ఇంకా చాలా కీలకం ఏంటంటే సౌత్ ఇండియా దగ్గర ఈ చెన్నై దగ్గర కుందనకుళం దగ్గర పెట్టబోతున్నాం, పాండిచేరి ప్రాంతంలో. ఎందుకంటే వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది అక్కడ. ఇక్కడ కల్పకం ఉంటుంది. చెన్నై కూడా చాలా కీలకం, ఇక్కడ పెడతాం. దీని ద్వారా ఇక్కడ చూడండి, మొత్తం ఇండియా అంతా ఒక రక్షణ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలోకి వెళ్ళిపోయింది. ఇక ఇండియాని 3287 263 కిలోమీటర్ ఏరియాని ఎవ్వరూ ఏమీ చేయలేరన్నమాట. సో దట్ మనం వీ కెన్ డిఫెండ్ అవర్ సెల్వ్స్. ఫస్ట్ శత్రువుని కొట్టాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు రక్షించుకోవాలనే సూత్రాన్ని భారతదేశం ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు చూడండి, అమెరికా, ఇజ్రాయెల్, అక్కడ గల్ఫ్ కంట్రీస్లు కూడా నాశనం అవుతున్నాయి ఇరాన్ ఎదుర్కోకుండా. ఇరాన్ కూడా నాశనం అవుతుంది. ఇద్దరు నాశనం అవుతూ కాపాడుకుంటున్నారు. ఎవరికి కావాలంటే ఆ విజయం? కాబట్టి ఇండియా ఫస్ట్ రక్షించుకుని మనం వాళ్ళని కొట్టడానికి, తర్వాత అఫెన్సివ్ వెపన్స్ తర్వాత ఉంటాయి. ఈ విధంగా ఇటు ఢిల్లీ, ఇటు ఇక్కడ పంజాబ్ నుంచి, తర్వాత ఇక్కడ రిలయన్స్, తర్వాత దీని దగ్గర చైనా, ఇండో చైనా బౌండరీ దగ్గర 2, తర్వాత హైదరాబాదు, బెంగళూరు, తర్వాత ముంబై, చెన్నై, కుందనకుళం, ఇలా 10 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు మనకి ఈ యొక్క రాబోతున్నాయి అన్నమాట. ఇంకా దీన్ని దాటి ఎవరు ఏం చేయలేరు ఇండో పాకిస్తాన్కి. ఇంతటి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ యొక్క S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో ఇక భారతదేశం మీద కంటికి ఒక్కసారి శత్రువు మన వైపు చూడాలంటే భయపడతాడు. వాళ్ళ డ్రోన్లు కానీ, ఇప్పుడు డ్రోన్ వార్ఫేర్, ప్రపంచమంతా డ్రోన్లు యుద్ధమయం. ఈరోజు ఇరాన్ అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద పై చేయి సాధించింది అంటే దట్ ఇది ఎందుకు విజయం సాధిస్తుంది అంటే కేవలం డ్రోన్లు, షాహెద్ లాంటి డ్రోన్లు మాత్రమే. ఇప్పుడు ఇండియా కూడా ఇలాంటి డ్రోన్లు 2 లక్షలు ఉన్నాయి. అటు పాకిస్తాన్ దగ్గర కూడా వేల ఉన్నాయి, ఇరాన్ కంటే ఎక్కువ సంపాదించుకుంటుంది. ఇక చైనా దగ్గర లక్షల డ్రోన్లు ఉన్నాయి. మరి డ్రోన్లు ఆపే శక్తి దీనికే ఉంది. డ్రోన్లు ఆపే శక్తి 2 క్రూయిజ్ మిసైల్స్, తర్వాత పాకిస్తాను యొక్క షహీను, ఇలాంటి మిసైల్స్ని మనం ఆపగలుగుతాం. తర్వాత చైనా యొక్క హైపర్సోనిక్ మిసైల్స్ కూడా PL-15 లాంటివి ఆపగలిగిద్ది. చైనా యొక్క 5th జనరేషన్ ఫైటర్స్ని J-20, J-35 కూడా ఇది ఆపగలిగిద్ది. పాకిస్తానే కూడా ఆపగలిగిద్ది. ఇలా క్రూయిజ్ మిసైల్స్, తర్వాత బాలిస్టిక్ మిసైల్స్, 5th జనరేషన్ 4.5 జనరేషన్ ఫైటర్సు, తర్వాత డ్రోన్ని, ఇంకా మిసైల్స్ అన్నిటినీ కూడా ఇది కంటికి మన భారతదేశం మీద రాకుండా ఆపగలిగింది. కాబట్టి ఇప్పుడు భారతదేశ మొత్తం రక్షణకి 5 లక్షల కోట్లతో 10 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను రక్షించుకుంటున్నాం. ఇది ఇంకోటి ఏంటంటే సుదర్శన చక్ర అని ఉంది, ఇందులో అతి కీలకమైనది. దీని తర్వాత హై లెవెల్లో ఇది ఉంటే దాని కింద మనం ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, IL ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, ఇంకా కొన్ని బరాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో మనం దేశీయంగా తయారు చేసి అన్నీ మోహరిస్తాం. ఇలా 3 లేయర్లు, 5 లేయర్లు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగిస్తాం. ఇంకొక లేయర్ ఉంటుంది పాయింట్ టు పాయింట్ అని, SM ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, పాన్స్టీర్ అని.
అది కూడా రష్యా నుంచి తను తెచ్చుకుంటున్నాం. అంటే ఒకటి ఫెయిల్ అవుతే ఇంకొకటి 5 లేయర్లు. ఢిల్లీ దగ్గర 5 లేయర్లు ఉంటాయండి. ఇంకా మిగిలిన చోట 3 లేయర్లు. ఇది దాటి శత్రువు ఏది కూడా మనల్ని తాకలేదు. అంటే ఇండియాకి పూర్తి రక్షణ ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు ఇంతటి కీలక నిర్ణయం తీసుకున్నారని మనం చెప్పొచ్చు.